స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లోనే కేవలం పాలు పంచదార ఎంతో ఇష్టమైన కళాకారిని 10 నిమిషాలలో ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. నేను పక్కా చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు, అరే కళాకారిని చేయడం ఇంత ఈజీనా అని. ఈ స్వీట్ కోసం నేనైతే లీటర్ పాలని ముక్కుట్లో పోస్తున్నాను. ఈ స్వీట్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. లీటర్ పాలని ముక్కుట్లో పోసిన తర్వాత అవి సగం అయ్యేంత వరకు మంచిగా మరిగించుకోవాలి. ఈ పాలను మరిగి సగం అయ్యేంత వరకు మనం పొయ్యి దగ్గర ఉంటూ పాలని ముక్కుడికి అడగంటకుండా గంటతో అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. పొంటి కడుతున్న మీగడని గంటతో తీస్తూ పాలలో కలపాలి. ప్రాసెస్ మొత్తం కూడా మంటని హై ఫ్లేమ్ లో పెట్టి చేయాలి. అడుగు మాడకుండా పైన పాలు పొంగకుండా సగం వంతు మరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. చాలా మందికి స్వీట్ ప్రాసెస్ తెలియక వందలు పెట్టి బయట కొనేస్తూ ఉంటారు కదా. ఒకసారి కనుక మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఫిదా అయిపోవాల్సిందే, నాది గ్యారెంటీ. ముచ్చట పాలు కూడా సగం వంతు మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను నిమ్మరసం కాకుండా వెనిగర్ యాడ్ చేస్తున్నాను. చాలా మంది నిమ్మరసం వేస్తారు కదా అంటే, నా దగ్గర నిమ్మకాయ లేకుండా అందుకని వెనిగర్ యాడ్ చేశాను. వెనిగర్ తో అయితే పాలు అనేవి ఫాస్ట్ గా ఇరుగుతాయి. అదే నిమ్మకాయతో అనుకోరి కొంచెం లేట్ అవుతుంది. వెనిగర్ వేయగానే పాలు ఎంత చక్కగా విరగడం స్టార్ట్ అయిపోయాయి. పాలలో కూడా ఎంత మోసం జరుగుతుందో. 2 ప్యాకెట్ల పాలు పోస్తే 1 ప్యాకెట్ పాలు వచ్చాయి, 1 ప్యాకెట్ నీళ్ళు వచ్చేసాయి. అట్లా జరుగుతుంది మరి పాల బిజినెస్. ఇంకా పాలు చక్కగా విరిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అడుగు మాడకుండా విరిగిన పాలని కలుపుతూ ఉండాలి. అందులో వాటర్ ఎగిరిపోవడానికి మాక్సిమం 15 మినిట్స్ టైం అయితే పట్టింది. గడ్డల్లాగా ఉన్న పాల ముద్దతో మెతుపుతూ మంచిగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఈ స్వీట్ కోసం మనం చక్కెర ఎంత వేసుకోవాలి అంటే, కొంచెం షుగర్ ఎక్కువగా తింటారు కాబట్టి చాయ్ గ్లాసెస్ తో 2 గ్లాసెస్ అయితే నేను తీసుకున్నాను. కొంచెం తక్కువ కావాలి అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. లేదు ½ లీటర్ పాలతో చేసుకోవాలి అనుకుంటే 1 కప్పు షుగర్ సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న చాయ్ గ్లాస్ తో 2 గ్లాసెస్ చక్కెర అయితే నేను వేసుకున్నాను. కూడా చిన్న చాయ్ గ్లాస్. చక్కెర వేసిన వెంటనే అందులో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ చక్కెర పాకం మొత్తం ఆ పాలకి పట్టేంత వరకు దగ్గరగా కలుపుకుంటూ ఉండాలి. పాకం పాలకి పట్టేటప్పుడు కొంచెం బంక అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. వస్తేనే మన చక్కెర పాకం అనేది ఆ పాలకి గట్టిగా పట్టినట్టు లెక్క. అలా చేసుకోవడం వల్ల స్వీట్ తింటున్నప్పుడు పాల వాసన రాకుండా చక్కెర మంచిగా స్వీట్ కి పట్టి తింటున్నప్పుడు భలే ఉంటుంది. పాలకి షుగర్ మొత్తం పట్టిన తర్వాత టేస్ట్ కోసం ఈ టైంలోనే ఇలాచి నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇలాచి ఫ్లేవర్ అయితే యాడ్ చేయలేదు. ఇందులో నేను టేస్ట్ కోసం పాల పౌడర్ అయితే వాడాను. పాల పౌడర్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలని ఏం లేదు, టేస్ట్ కొంచెం బాగుంటుందని నేనే వేసాను. అలాగే 2 చెంచాల నెయ్యిని కూడా వేసేసుకొని దగ్గరికి రానివ్వాలి గరిటెతో కలుపుకొని. స్వీట్ కోసం పాలు పంచదార 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది, కానీ ప్రాసెస్ కొంచెం లెంత్ ఉంటుంది. ఇందులో మనం చేయాల్సింది ఏం లేదు. మాడకుండా పాలు పొంగకుండా మంచిగా గట్టితో కలుపుకుంటూ ఉండాలి. మనం ఎంత మంచిగా గరిటెతో పాలను కలుపుతూ ఉంటే స్వీట్ అంత టేస్ట్ గా ఉంటుందన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. కూడదు అనుకుంటే మాత్రం స్వీట్ ఫెయిల్ అయిపోతుంది. చూసారా, 2 స్పూన్ల నెయ్యి వేసిన తర్వాత మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మంటను చిన్నగా పెట్టుకుని స్వీట్ ని మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మంటను ఆఫ్ చేసేసి నెయ్యి రాసుకొని ఇప్పుడు చేసిన మిశ్రమాన్ని గిన్నెలో మొత్తం ఫిల్అప్ చేసేసుకోవాలి. గిన్నెలో పెట్టి డ్రై ఫ్రూట్స్ చల్లిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఈ మతి మార్పు వల్ల వీడియో ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా అనేది నేను చూసుకోలేదు. నేను రౌండ్ స్టీల్ గిన్నెలో తీసుకున్నాను కాబట్టి నాకు ఈ షేప్ వచ్చింది. మీరు ఒకవేళ స్క్వేర్ షేప్ లో ఉన్న బాక్స్ కూడా తీసుకోవచ్చు. కొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చల్లారిన తర్వాత చాక్ తో కట్ చేసుకొని తినాలి. కానీ దీన్ని అసలు స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చుకొని తింటున్నామా అన్నట్టు ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి గనుక మీరు చేసి పెట్టారంటే మిమ్మల్ని ఎవ్వరు పొగడకుండా ఉండలేరు. అసలు ముంచేస్తారు మిమ్మల్ని, అంత బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి. అయితే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్.